పిల్లల్లో అయితే సరే ఇన్ఫెక్షన్ల వల్ల వస్తున్నాయి, పిల్లల ఇమ్యూనిటీ జరగదు. కొందరికి ఏముంటుందంటే వాళ్ళు సరిగా వాళ్ళ డైట్ మెయింటైన్ చేసుకోరు, లైఫ్ స్టైల్ కరెక్ట్ ఉండదు, స్మోకింగ్ చేస్తారు చాలా, కొందరు చైన్ స్మోకర్లు ఉంటారు, మళ్ళీ దాని తర్వాత ఆల్కహాల్ చాలా కన్జ్యూమ్ చేస్తారు, మళ్ళీ దాంతోపాటు వాళ్ళకి షుగర్ వ్యాధులు, బీపీ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఇవన్నీ ఉంటాయి. షుగర్ వ్యాధి ఉంది, బాడీలో షుగర్ లెవెల్స్ ఫుల్ ఉన్నాయి, ఏమవుతుంది ఈజీగా ఇన్ఫెక్షన్స్ అటాక్ అవుతాయి. ఇప్పుడు ఏ ఆర్గానిజం ఉన్నా, మనిషి ఉన్నా సరే బ్యాక్టీరియా ఉన్నా సరే, దానికి ఏం కావాలి, కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ కావాలి. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, ఆబ్వియస్ కదా వాళ్ళ బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఈజీగా డెవలప్ అవుతాయి. సో అట్లా డెవలప్ అవుతాయి. మళ్ళీ లేదంటే ఒక్కొక్కసారి వెంటిలేషన్ మీద వేస్తారు పేషెంట్ని, వెంటిలేటర్ అసోసియేటెడ్ న్యూమోనియా అంటారు దాన్ని. వెంటిలేటర్ వేయడం వల్ల కూడా వాళ్ళకు లంగ్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. మళ్ళా దాని తర్వాత ఏమవుతుంది, ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది.